ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు ఉన్నాడు, నన్ను తీసుకొచ్చి నాకు హెల్ప్ చేస్తా అని ఉన్నాడా? పాపం తగిలినట్టే. అది నేను చేసిన పాపమా వాళ్ళు చేసిన పాపమా అని కాదు. ఎప్పుడైనా మనకు చేతనైతే ఒకటికి హెల్ప్ చేస్తానా, లేకపోతే మూసుకోవాలి. నా ఇండస్ట్రీ, నా సిచ్యువేషన్లో అయితే నన్ను తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది కూడా నా మీద అన్యాయం చేశారు. మీరు ఎప్పుడు మాట్లాడారు రీసెంట్గా జానీ మాస్టర్తో? ఎలా ఉంటుంది మీకు? జానీ మాస్టర్ నాతో చాలా మంచిగా మాట్లాడతాడు. నేనంటే తనకి చాలా, నేను రేవ్ పార్టీలో కూడా ఆయన మీద జరిగినప్పుడు కూడా ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు అయిపోయింది ఏందో అయిపోయిందండి, నేను ఇప్పుడు అంత పెద్ద కొరియోగ్రాఫరా కాలేను. ఆయనతో గొడవలు పెట్టుకుని ఆయనతో చికా చేసుకుని లాభం ఏంటి? ఉన్న రోజులు మంచిగా ఉండాలి, పోయే రోజు మనం ఏం తీసుకోలేం, అవునా కదా? ఒక మంచి పేరు తప్ప అదే ఆలోచిస్తాం, అంతకుమించి వేరే ఏం లేదు. అంటే మంచి సపోర్ట్ చేయాలి అంతే. అది ఇప్పుడు ఆయన చెడు చేసినని తెలిస్తే ఆల్రెడీ ఆ చెడు చేసిన దానికి పోలీసు వాళ్ళు శిక్షిస్తారు, మనం ఏం చేయలేం. అంతే చేస్తే దేవుడు చేయాలి, అది పోలీసు వాళ్ళు చేయాలి, అంతకుమించి మనం ఏం చేయలేం. ఇప్పుడు ఆయన మీద ఎలిగేషన్స్ పెట్టి ఆయన మీద ఇది పెట్టి అది పెడితే మనకేమైనా వస్తుందా? వస్తే ఒక రోజు పేరు వస్తుంది అంతే, నెక్స్ట్ 5 రోజుల తర్వాత గుర్తే ఉంచుకోరిద్ది, ఇది అయిపోయి వేరే ఇష్యూ వచ్చి అంతే. అంటే ఎట్లా ఎందుకు అడుగుతున్నానంటే, అంటే ఆయన యాటిట్యూడ్ ఎట్లా ఉండేది? ఆయన యాటిట్యూడ్ అయితే చాలా మంచి మనిషి అండి. ఇదివరకు స్మోకింగ్ అలవాటు బాగుండే, అది కూడా మానేశాడు. ఇప్పుడు చాలా మంచి సాంగ్స్ సెట్ చేసుకుంటాడు. ఇంకోటి ఏంటంటే, నా ఫ్రెండ్కి ఒక ప్యాన్ ఇండియా కొరియోగ్రాఫర్ కావటం నాకైతే చాలా హ్యాపీ. అది మీ విషయానికి వస్తే బషీర్ మాస్టర్ ముక్కుసూటితనం, ఓకే. ఇంకొకటి ఒక షోలో మిమ్మల్ని ఒక జడ్జి ఉండి నువ్వు ఇట్లా ఉంటే ఎదగలేవు అనేసి టాపిక్. అంటే మీకు టాలెంట్ లేకపోవడం వల్ల బషీర్ మాస్టర్ ఇలా ఉన్నాడా, లేదంటే తొక్కేయడం వల్ల బషీర్ మాస్టర్ ఇలా ఉన్నాడా? అంటే ఇప్పుడు మనం ఒక షోలో చేస్తామండి, ఇప్పుడు కెమెరా ఉంది, కెమెరా ఎంత పెట్టుకున్నాం మనం, అది ఎంత అమౌంట్, దానికి ఆపరేటర్ లేకపోతే పని చేస్తుంది, అది చేస్తుందా? కొరియోగ్రాఫర్ అనేవాడు కూడా కంటెస్టెంట్ ఉండాలి కంపల్సరీ. కంటెస్టెంట్ అండర్స్టాండింగ్, కొరియోగ్రాఫర్ అండర్స్టాండింగ్ ఉండాలి. కెమెరాకి కూడా అంతే, కెమెరా మ్యాన్ ఉండాలి, కెమెరామ్యాన్ లేకపోతే కెమెరా పని చేయదు. నా సిచ్యువేషన్ ఏంటంటే, అప్పుడు జానీ నాకు ఈయన మాస్టర్ ఉండే, రాకేష్ మాస్టర్, నేను ఉండే. ఆయనకి నాకు సిచ్యువేషన్లో సెట్ కావట్లేదు. ఆయన ఏంటంటే పగులు మొత్తం ఎటో వెళ్తున్నాడు, నైట్ మొత్తం వస్తున్నాడు, మేము అలసిపోయి పడుకుంటున్నాం. ఆ టైంలో మేము ఎట్లా చేసుకుంటాం, అప్పటికే ప్రాక్టీస్ చేసేసుకుంటున్నాం సాంగ్స్. ఆయన ఏంటంటే నేను చెప్పిందే వినాలా, నేను చెప్పిందే చేయాలంటే, ఇప్పుడు సిచ్యువేషన్ కూడా మంది కూడా నచ్చాలి కదా. నేను ఆ ఒక్క షోయే నాకు కొత్త కాదు. నేను రామోజీ ఫిలిం ఇండస్ట్రీలో 15 సంవత్సరాలు సింగిల్గా పోయి ప్రైజులు కొట్టుకొని వచ్చిన రోజులు ఉన్నాయి. ఆ డీ ప్రోగ్రామ్ కూడా నేను చేయడానికి కారణం ఏంటంటే, నా అమ్మ అడిగింది నన్ను, నువ్వు ఎందుకు చేయట్లేదు నాన్న అంటే, ఉదయభాను వీళ్ళందరూ నాకు చాలా క్లోజు. నేను గుండు హనుమంతరావు గారి దగ్గర 15 సంవత్సరాలు అసిస్టెంట్గా పనిచేసిన. తెలుసా గుండు హనుమంతరావు గారు అంటే? 3 నామాలు పెట్టుకొని శ్రీ మంజునాథ సాంగ్ చేసేది. చిట్టి బాబు గారిని ఎవరినైనా అడగండి, బషీర్ మంజునాథ బషీర్ అంటే తెలవనోరు లేరు. ఆయన దగ్గర 1500 ఇచ్చేటోడు, 15 సంవత్సరాలు పనిచేసిన. మిమిక్రీ రాజు, నేను మహిమ్మధు అంటే ఇప్పుడు బలగం సినిమాలో పెద్దన్న క్యారెక్టర్ చేశాడు, ఐడియా ఉందా మీకు? మీ ముగ్గురం గుండు హనుమంతరావు గారికి ప్రియమైన శిష్యుళ్ళం. వీళ్ళందరూ పరిచయం, వాళ్ళని అడిగి కూడా డీలో చేస్తామంటే సరే అన్నారు. చేసిన తర్వాత మంచిగా చేస్తుంటే, మంచిగా చేసేవాడికి పుల్ల పెడితే అంటే నీకు పేరు రావాలి, మేము రావద్దా? ఎవడైనా ఒకటే. ఇప్పుడు ఈ చెయ్యి గురువు, ఈ చెయ్యి కొరియోగ్రాఫర్, ఇది కొడితేనే చప్పట్లు వచ్చేది. మాకేం అవసరం, ఆమె ఎంత తోపు అయితే మనుషుల్ని గౌరవిస్తే మేము గౌరవిస్తాం. ఇప్పుడు ఫస్ట్ సాంగ్లోనేమో నువ్వు తోపు అన్నావు, సెకండ్ సాంగ్లోనే అంటే నీకు అప్పుడే అర్థమైపోతుందా? అట్లా నాకు అక్కడ నచ్చలే. D1 సూపర్ హిట్, D2 చెత్త, మీకు ఆర్గనైజింగ్ రాదు, ఏం రాదు, ఇలాంటి ప్రోగ్రాలు చెత్త ప్రోగ్రాలు చేయమాకని చెప్పిన డైరెక్ట్ అన్న. నేను ఇంకా గలీజ్ తిట్టినా, అక్కడ వాళ్ళు అందరు నన్ను కొడతా అన్నారు, మీద చేస్తే చూడండి ఎట్లుంటుందా అని చెప్పిన. అక్కడి నుంచి ఇడిచిపెట్టేశారు నన్ను. అక్కడి నుంచి నడుచుకుంటూ పోయి ఖమ్మం పోయి డైరెక్ట్ పోయి ముంబై పోయి కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకుని సాంగులు చేసిన. తెలంగాణ యూనియన్ పెట్టిన తర్వాత ఉత్సాహం ఒప్పించిన తెలుగు యూనియన్ని. ఇప్పుడు స్టిల్ ఎవరికైనా కార్డు ఇవ్వాలి, రూల్ తెచ్చింది నేను. పెద్ద ఇప్పుడు పొలక్ విజయ్ మాస్టర్ ఉన్నాడా, ఆయన ఎంత పొట్టుకుంటాడు, ఉండడా? నా హైట్గా ఉండడు. యశ్వంత్ మాస్టర్, వీళ్ళందరికీ కార్డులు ఇవ్వలే, నేనే ఇప్పించిన. అంటే ఆ రూల్ తెచ్చిన. ఇప్పుడు మాస్టర్ కార్డులు ఇవ్వట్లే. మళ్ళీ ఇప్పుడు గొడవలు జరిగేది కూడా అదే. పెద్ద కొరియోగ్రాఫర్లు కూడా కార్డులు ఇవ్వట్లే, డబ్బులు 6 లక్షలు కట్టుకుంటారంటే. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళే మాస్టర్లు ఉండాలా, తోపిగా ఎవడు ఉండద్దు. తెలుగు యూనియన్లో 60 సంవత్సరాలు అయినా ఒకళ్ళ గ్రూప్లో ముసలోళ్ళు కావాలంటే వీళ్ళనే పెట్టుకోవాలా, వేరే డాన్సర్లను పెట్టుకోరుగా. అట్లా అది కావద్దు. అందరికీ వాళ్ళ కార్డు, నీ యూనియన్ ఉన్నది ఎందుకు ఇచ్చేయి, నీకేం డబ్బులు పడుతున్నాయి. వాడు కొరియోగ్రాఫర్ అవుతారా, బిచ్చాలు కాదు అవుతారా, నీకెందుకు అవన్నీ. ఇప్పుడు ఈ ఐఫోన్ సార్ 13 ఇప్పటికి కూడా అమ్ముతారు, ఎందుకంటే దీంట్లో దమ్ముందనేగా. మరి అది ఎందుకు చేయట్లే, ఆ రూల్ తెచ్చిందే నేను. అలా
అయితే ఇప్పుడు మరి ఒకప్పుడు అంటే తొక్కేసారని చేశారు, ఇప్పుడు తెలంగాణ అసోసియేషన్ లో మీరు ఇప్పుడు జనరల్ సెక్రటరీ. మరి ఇప్పుడేవి సినిమాలు అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే పూర్తి ఇవ్వాలి. అంటే ఇప్పుడు జనరల్ గా సోషల్ మీడియాలో ఫేమ్ అవుతున్న అంటే బూతులతో వాళ్ళ 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 పర్ఫార్మెన్స్ ఫేమ్ అవుతున్న వాళ్ళతోని బషీర్ మాస్టర్ స్టెప్స్ వేసుకునే స్థాయికి ఎందుకు వెళ్ళాడు చెప్తా. తెలంగాణ యూనియన్ పెట్టిన తర్వాత డాన్సర్ కార్డులు చేసినాం. తెలుగు యూనియన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొరియోగ్రాఫర్లు, మీరు నాకు ప్రొడ్యూసరు, నాకు ఒక సాంగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సాంగ్ చేస్తుంటే ఒక సాంగ్ నాకు ఇచ్చారు, ఇంకొక సాంగ్ వేరే వాళ్ళకి ఇచ్చారు. డైరెక్ట్ వీళ్ళు వాళ్ళతో ఏం చెప్తారంటే, ఎందుకండి వాళ్ళతో చేస్తే సినిమా రిలీజ్ కాదు, వాళ్ళ నాన్ మెంబర్స్, మీకు డైరెక్ట్ మన సెన్సార్లో పోయినప్పుడు నాన్ మెంబర్స్ని పెట్టుకుంటే మీకు సినిమా రిలీజ్ కాదు. అట్లా అబద్ధాలు చెప్పటం, అబద్ధాలు చెప్పి మాకు సాంగులు రాకుండా చేయటం. ఇప్పుడు ఆఫీస్లో మట్టి ఒక సాంగ్కి ఎంతోమంది మాస్టర్లు పోతారు. నువ్వు నాకు తెలుసు, నువ్వు నాకు సాంగ్లు ఇచ్చిన తర్వాత కూడా నాకు సాంగ్ ఇవ్వలేదంటే అప్పుడు ఏమనుకోవాలి? మా తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్కి హోరా హోరీ సినిమాకి జీవిత గారు ప్రొడ్యూసరు ఒక సాంగ్ ఇచ్చింది మాకు, సాంగ్ చేసుకోండి. దానికి డైరెక్టర్ ఎవరు? మన తేజ గారు. సాంగ్ చేస్తుంటే షూటింగ్ కాడికి వచ్చి కొట్టిర్రు, గొడవ చేశారు వీళ్ళు తెలుగు యూనియన్. పెద్ద గొడవలేని అప్పుడు అందరు పేర్లు చాలా మంది. అంటే ఒకడు ఎదగొద్దు అనమాట. ఇప్పుడు తెలంగాణ యూనియన్ ఎందుకు పెట్టాలండి? అంత అవసరం ఏముంది? నువ్వు అందరికీ లైఫ్ ఇస్తే అందరికీ వాళ్ళ కార్డు, ముంబై కార్డు ఉంది, మాస్టర్ యూనియన్ వేరే, డాన్సర్ యూనియన్ వేరే. వాళ్ళు ఒక్కసారి పెడతారు, ఇచ్చేస్తారు. నీకు టాలెంట్ ఉంటే కొరియోగ్రాఫర్ అవుతాడు, లేకపోతే అడుక్కుంటాడు. అదే మరి ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్న డాన్స్ మాస్టర్లు మరి ఉన్నారా అందులో? వాళ్ళు లేరు అంటే వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఈ మధ్య వచ్చారు. వాళ్ళంతా మాకన్నా జూనియర్స్ కొరియోగ్రాఫర్లలో. వాళ్ళు కూడా అప్పుడు కొరియోగ్రాఫర్స్లో ట్రై చేశారు, మేము ట్రై చేసాము కానీ ఇంకా అనుకో ఫస్ట్ అడుగే తొక్కిర్రు అంతే. ఇక లేకపోతే నేను మొన్న ఒక వీడియో అయినట్టే ఎవరు జాని, ఎవరు శేఖర్, ఎవరు గణేష్, మొత్తం మేమే ఉండేటోళ్ళం. ఎందుకంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం లే. ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళతో చేస్తున్నారు ఎందుకన్నారు. ఇప్పుడు నేను ఫస్ట్ ఇప్పుడు నేను అందరితో చేస్తున్నా. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ వాళ్ళు ఉన్నారు అందరు, కత్తరపాప గుండె అన్నది వీళ్ళందరితో చేస్తున్నా. ఇప్పుడు నేను ఫస్ట్ హైదరాబాద్కు వచ్చినప్పుడు పర్సనల్ క్లాసులు చెప్పుకున్నట్టుండి, తర్వాత టీవీ షోలు చేసేవాడిని, తర్వాత చిన్న చిన్న ఈవెంట్లు చేసుకునేవాడిని. నెక్స్ట్ స్టెప్ సంగీత్ కొరియోగ్రాఫ్ చేసుకునేవాడిని. తర్వాత గుండు హనుమంతరావుతో ఈవెంట్లు చేసుకున్నాం. తర్వాత మళ్ళీ సంగీతులు కంటిన్యూ చేసేవాడిని. తర్వాత మళ్ళీ కట్ చేస్తే కొన్ని సినిమాలు కూడా చేసిన. ఇప్పుడు సంగీతులు చేస్తూ సోషల్ మీడియాలో రామరెడ్డి వెంకటరెడ్డి గారి వాళ్ళది ఒక లాస్ట్ ఇయర్ ఒక సాంగ్ చేసినప్పుడు, ఒక సాంగ్ 15 సెకండ్ల బిట్ ఉంటుంది నాన్ స్టాప్. అది టిక్ టాక్లో అనుకోకుండా పెట్టిన వీడియో. మార్నింగ్ వరకు చూసే వరకు 15 మిలియన్ పోయింది ఆ వీడియో టిక్ టాక్లో. ఇక దాంట్లో నాకు గుర్తింపు వచ్చింది. ఇంకా దాన్ని నేను ఎట్లా చెడగొట్టుకుంటా? అవును కదా. సినిమా ఇండస్ట్రీలో మనం గుర్తింపు కోసమే వచ్చినాం, రాలే. టిక్ టాక్లో గుర్తింపు వచ్చింది. ఏ వీడియో పెట్టినా మిలియన్స్లో పోతుంది వ్యూస్. మస్తు ఎక్కడ చూసినా బషీర్ మాస్టర్ అని గుర్తొస్తుంది. అప్పుడు నా పేరు ఇక నేను బషీర్ మాస్టర్నే పెట్టుకున్నా. ఇంకా అందరు నేను కొరియోగ్రఫీ సాంగ్లో పండు పోయేటప్పుడు బషీర్ మాస్టర్ అనేవాళ్ళు పెట్టుకున్నా. అట్లా అట్లా నాకు బషీర్ మాస్టర్ అని బిరుదు వచ్చింది. సినిమాలు చేసిన, సాంగులు చేసిన. ఇప్పుడు ఎందుకు చేయొద్దని ఎవరైతే సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారో వాళ్ళకి డబ్బులు పెట్టి కొరియోగ్రాఫ్ చేస్తున్నా, ఇంకా బాగా పేరు వస్తుంది. ఎవరికి అవకాశాలు ఇన్న వాళ్ళకి నేను అవకాశాలు ఇస్తున్నా, తప్పే ఉంది. వాళ్ళతో అయితే బిఎఫ్లో తీయట్లేదు కదా నేను. అవును కదా. అంటే మాట్లాడలే ఉంటున్నాయి కదా. మాటలు ఎందుకు ఉంటాయండి? మాటలు ఏముంటాయి చెప్పండి? ఏం మాట్లాడండి అంటే మీ వీడియోలు చూస్తే ఏమున్నాయి మాటల్లో? ఒక మాట నాకన్నా మీకే తెలియాలి తెలుసు. మేము అట్లాంటి మాటలు ఎక్కువ ఏం మాట్లాడడం. 5, 6, 7 గో. పెద్ద కొరియోగ్రాఫర్ ఎవడైనా మాట్లాడే మాట అదే. ఇప్పుడు ఆ డాన్స్ చెయ్యి అనకపోతే ఏమంటారు? ఇప్పుడు ఇట్లా గుద్దు అనకపోతే ఏమంటారు? దాన్ని కూడా మీరు భూతద్దం మీద చూస్తే ఏదైనా సెక్స్ లెక్కనే పడుతుంది. ఆ పెట్టు అరే తలుపు పెట్టరా అంటే పెట్టమన్నట్టేనా? అది అర్థం చేసుకోవద్దు. అట్లా ఏదైనా అర్థం చేసుకునే దాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టే ఉంటుంది అట్లా. అది ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ పట్టి మేము షూట్లు గట్టి కామను ఎవరైనా నడుస్తారు. 5, 6, 7 గో. నేను కాదు, ఎవరైనా అంటారండి. బషీర్ మాస్టర్ 5, 6 అంటే బూత్, జానీ పెద్ద కొరియోగ్రాఫర్ అంటే మంచిదా? ఏడనేమండి ఇది? అంటే వాళ్ళకి ఎవరైతే మీరు యాక్ట్ చేస్తున్నారో నటినట్ల బ్యాక్గ్రౌండ్ మరి వాళ్ళు ఎందుకు ఫేమస్ చేయాలండి? నా కేకు నాకు అనగానే మిలియన్స్ వీడియోలు ఎందుకు చూడాలా? కేకు నాకు అనగానే బ్లాక్ చేస్తాం, ఫేమస్ కాదు కదా. అంటే వాళ్ళు ఫేమ్ కాదు. నేను అడిగేది ఏంటంటే
ఐఫోను మంచిగా లేదు, దాన్ని ఎందుకు కొనాలి మరి అందరు? ఇప్పుడు మీరు కొని మీరు డెవలప్ చేసినట్టేగా. కుర్చీని మడత పెట్టి మెడలు తిరుగుతాయి అని అన్నాడు, మాడు కుర్చీ మడత పెట్టి పాటలు ఎందుకు పెట్టుకురు? అంటే ఇప్పుడు మీరు ఒక అంటే జనాల్ని ఫేమస్ చేసేది మీరే, వాళ్ళని ఫేమస్ చేసుకుని కింద పడేటోళ్ళని లేపితే కూడా నన్నే అంటారు. అంటే ఫేమస్ అయిపోయిన మీరు ఫేమస్ అవుతున్నారు కదా అని అంటున్నాను. నేను ఫేమస్ అయిందండి, నేను ప్రొడ్యూసర్, నేను కొరియోగ్రాఫర్, డైరెక్టర్. నేను ఇప్పుడు నన్ను ఫేమస్ జనాలకి ఎక్కువ అవపడుతున్నా, నా వాయిస్ వినపడుతుంది కాబట్టి ఫేమస్ అని మీరు అంటున్నారు. నేను ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఇప్పుడు కుర్చీ మడత పెట్టి తాత ఉన్నాడు పాపం, ఆయన రోడ్ల మీద అడుక్కుంటుండు. అదే అడుక్కున్నటువంటి ఇదే మీడియా ప్రకారం చెప్తా, నేను తీసుకుపోయి రేపు పొద్దున మళ్ళీ రీస్టార్ట్ చేస్తా, స్టార్ని చేస్తాను నేను ఆయన్ని. అంటే వాడు అడక దెంగాలి అంతే, వాడిని స్టార్ని తీసుకొస్తే నేను పిచ్చి వాడిని. అది అట్లా తప్పండి ఎప్పుడైనా. నేనేమంటానంటే ఇప్పుడు వేరే అతన్ని కొత్తగా వచ్చే ఎంకరేజ్ ఎవరినైనా అండి, ఇప్పుడు ఒకడు ఉన్నాడు ఆ కాగితాలు అనగా అంటాడు వాడు. అంటే ఎంత చూస్తారు జనాలు? మొత్తం కింద చూస్తే లక్షల లక్షల షేర్లా. అంటే కొంచెమైనా దండం పెట్టు. ఇప్పుడు నేను వినాయకుడి దగ్గర పోయి ఇట్లా దండం పెట్టినా 5 షేర్లు కూడా పోలే. చెప్పండి, మీరు అట్లాంటి బూతి మాటలను ఎందుకు ఎంకరేజ్ చేయాలా అంటున్నా. ఇప్పుడు వాడే ఆ పాట ఇది తడి పోచమ్మ గుడి దేవుడు చెరువు కట్టమది నా మడి దున్ను మడి, ఆ పాట ఎన్ని మిలియన్స్ పోయింది తెలుసా? మంచి మంచి సాంగ్స్, లవ్ సాంగ్స్ లక్షలు ఖర్చు పెట్టి పిచ్చోలు అయి ఉన్నారు. అట్లాంటి సాంగ్ని ఎందుకు ఫేమస్ చేయట్లే? మంచికి వాల్యూ లేదండి, మంచికి వాల్యూ చచ్చిపోయింది. 11 సంవత్సరాల పిల్లగాడు సిగరెట్ తాగుతున్నాడు ఇప్పుడు తెలుసా? 11 సంవత్సరాల పిల్లగాడు గంజాయి తాగుతున్నారు. 11 సంవత్సరాల పిల్లగాడు ఎంత రేజ్ మీద పోయి చచ్చిపోతున్నారు. అది అలాంటి రోజులు